ఇప్పటికీ స్కూలు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 26 రోజులు అవుతుంది. మరి పాఠశాలలు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు పిల్లలకు పాఠ్య పుస్తకాలు కొన్ని చోట్ల నోటు పుస్తకాలు తప్ప చాలా చోట్ల కూడా యూనిఫామ్ కానీ అదేవిధంగా మరి పీటీ డ్రెస్సులు కానీ నైట్ డ్రెస్సులు కానీ బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ కార్పెట్స్ కానీ ఏవి రాలేదు. ట్రంక్ బాక్సులు పిల్లలు తమ వస్తువులు తమ బట్టలు అదేవిధంగా నోటు పుస్తకాలు కానీ విలువైన వస్తువులు తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన వస్తువులు పెట్టుకోవడానికి ట్రంక్ బాక్సులు కానీ అదేవిధంగా పుస్తకాలు మోసుకొని పోవడానికి ఇవ్వవలసిన స్కూల్ బ్యాగ్స్ కానీ ఆటలు ఆడుకునేటప్పుడు వేసుకోవాల్సిన సాక్స్ మరియు బూట్లు కానీ అదేవిధంగా ఫుడ్ ప్రొవిజన్స్ యూనిఫాము ఇవన్నీ ఇంకా అవ్వలేదు. నిజానికి నవ్వొస్తుంది. ఇప్పటికి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా పప్పు దినుసులు ఉప్పు కారం నూనె ఇవన్నీ కూడా ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు జరుగుతున్నాయి కాంట్రాక్ట్లు. స్కూల్స్ ఓపెన్ అయ్యి దాదాపుగా నెల రోజులు అవుతుంది. పిల్లలు వచ్చినారు స్కూళ్ళల్లో. పప్పు ఎవరు ఇవ్వాలి, ఉప్పు ఎవరు ఇవ్వాలి, కూరగాయలు ఎవరు ఇవ్వాలి, మటన్ ఎవరు ఇవ్వాలి, చికెన్ ఎవరు ఇవ్వాలి అనేది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి కాంట్రాక్ట్లు. అక్కడ కూడా ఎన్నో గడబడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వ్యవస్థ గాడిలో పడలేదు. నేను చాలాసార్లు ఈ వేదిక మీద చెప్పిన కేసీఆర్ గారి హయాంలో ఈ విధంగా జరగలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, ఈ మాట మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఆ హయాంలో నేను అధికారిని. ఇప్పుడు మీరు ఏ సవ్యసాచి ఘోష్ గారితోనైతే మీరు ఈ పనులన్నీ చేయిస్తున్నారో నేను ఆ విధంగానే ఆ రోజుల్లో మేమందరం అధికారులుగా పనిచేసినాం. కానీ మీలాగా ఎప్పుడు పని చేయలేదు.